బాలకృష్ణ కాదు, మీరు ఎంతోమంది మాస్ స్టార్ హీరోలకి మీరు వర్క్ చేశారు కదా. సో ఆ స్టార్ హీరోలకి బాలకృష్ణ గారికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఏంటంటే ఆయన ఆయన బాలకృష్ణ గారు బాలకృష్ణే, దాని నో డౌట్ లేదు. ఎందుకనంటే అంటే ఈ సందర్భంగా మనం మాట్లాడటానికి కాదు, ఇలాంటి ఒక అద్భుతమైన డిఫరెంట్ క్యారెక్టరు, ఈ గెటప్స్, ఆ ఇగ్స్, ఈ బూది వేసుకోవటం అనేది మాకు చాలామంది ఏంటంటే మనం ఎవరు తప్పు అనకూడదు, అలాంటి ఒక క్యారెక్టరేషన్ గోల్డ్ చేసుకొని ఆ ఈ బూది, ఆ డస్లు, ఆ ఇగ్గు పెట్టుకొని చేయటం అంటే ఆయనకు ఒక ఫ్యాషన్ అనమాట. మన భారతదేశంలో ఇలాంటి ఒక గొప్ప నటుడు ఇలాంటి ఒక పాత్రకి ఇలాంటి పాత్రలు కొంతమంది వేయలేరు అనమాట. ఈయనే వేయగలడు అని నిరూపించుకోలేడు గొప్ప నటుడు అనమాట బాలీబాబు గారు. అలాంటి గొప్ప నటుడితోటి మనం వర్క్ చేయడం మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఇంకోటి, ఈ మధ్యకాలంలో ఏ హీరో అయినా డూప్ని పెట్టడం కంటే తనే చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే తెలిసిపోతుంది డూప్ని పెడితే. ఈవెన్ ఫైట్ మాస్టర్స్ కూడా ఆ డూప్ని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నారు. సో అలా చూసినప్పుడు ఈ సినిమాలో ఎంతవరకు మీరు ఒరిజినల్ షాట్స్ ఉన్నాయి, ఎలా డూప్ ఎంతవరకు వాడారు? ఎలా మ్యాక్సిమం 99% ఆయనే చేస్తాడు. ఎందుకంటే ఒక పని రాక్షసుడు, చిన్నదాన్ని కూడా నేనే కాళ్ళు పెట్టినా నేనే. ఎందుకంటే ఆయన ఆ క్యారెక్టరేషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇది ఒక శక్తి. ఆయన పొద్దున్న 3 గంటలు లేకపోవటం ఒక శక్తి, ఎక్సర్సైజ్ చేసి ఉన్నాడు. అదే ఒక డూప్ ఉన్నాడు అనుకోండి, ఈయన పెట్టిన కాలుకి ఒక డూప్ పెట్టిన కాలుకి ఎంత తేడా ఉంటుంది? వైబ్రేషన్. అతను ఏదో ఒక జాబ్లా చేస్తాడు తప్ప అది నేను హీరోని, నేను ఒక శివుడిని అని ఫీల్ అయ్యే కాలు ఈయింది. అందుకని ఈ సినిమాలో మ్యాక్సిమం 99% బాబు గారిని మేము వాడటం జరిగింది అనమాట. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. దానికి తోడు అఖండ 1 వాళ్ళిద్దరు కాంబోలో వచ్చింది, సూపర్ సక్సెస్ అయింది. అలాగే వాళ్ళిద్దరు కాంబోలో వచ్చిన నా సినిమాలన్నీ సూపర్ హిట్. సో డెఫినెట్గా ఈ సినిమా మీద ప్రెషర్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతి టెక్నీషియన్స్కి ప్రెషర్ ఉంటుంది, వాళ్ళకే కాదు. ఇప్పుడు అలాగే మీకు కూడా మీ వర్క్ పరంగా కూడా ప్రెషర్ ఉంటుంది. అఖండ 1 ఏంటంటే జనానికి అఖండ 1 ఎలా ఉంటుందని పరిచయం చేసింది, ఎక్స్పర్ట్స్ లేదు దానికి. దీనికి అఖండ 1లో సక్సెస్ అయినామంటే ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయి, కాబట్టి టెక్నీషియన్స్ అందరూ కూడా ఓమారు కూర్చొని దీన్ని ఫ్యాన్ ఇండియా లాగా అందరికీ దృష్టిలోకి వెళ్ళాలి. ఈ సినిమాలో ప్రతి టెక్నీషియన్స్ అందరూ పెట్టారు. కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు, సంతోష్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు. లొకేషన్ మామూలుగా ఉండవు, మామూలు లొకేషన్, చెట్లు కానీ అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఇలాంటి ఐసిగడ్డలు, గుహలో ఎన్ని సెట్ వేశారనమాట. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్నా గారు అద్భుతంగా ఇది చూస్తేనే మనకు అద్భుతం బూస్ట్ బాంబ్స్ వస్తున్నాయి అనమాట. అట్లాగే అందరూ డైరెక్టర్ గారు దీనికి క్రెడిట్ వస్తూ ఆయనే జెడ్ అంటారు కదా, మొత్తాన్ని అందరినీ ఒక గాడికి తీసుకొచ్చి డాన్స్ మాస్టర్ శంకర్ మాస్టర్ గారు కూడా అందరం వర్క్ చేయండి. ఇప్పుడు మీరు తమన్ ప్రస్తావన తెచ్చారు. జనరల్గా మీరు ఫైట్స్ కంపోజ్ చేస్తారు కదా, కానీ దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వగలిగినప్పుడే వాటి హైలైట్ అవుతుంది. సో మీరు ఫైట్స్ కంపోజ్ చేసేటప్పుడు దీనికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే బాగుంటుంది అనేది మీకు ఏమన్నా నోట్స్ ఏమన్నా రాసుకుంటారా, లేదంటే మ్యూజిక్ డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇచ్చి ఆయన ఇష్టానుసారంగా? లేదు, మేము మ్యూజిక్ డైరెక్టర్కి గ్యాప్ ఇచ్చేలాగా కంపోజ్ చేస్తాం. అంటే ఒక ఆర్ఆర్కి టైం ఉంటుంది, స్పేస్ కావాలి కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక కొట్టి టపటపటపట కొట్టాం అనుకోండి, ఆయన గ్యాప్ ఉండదు మీకు ఇవ్వడానికి. కొట్టి ఒక లేసి చిన్న ఆ ఐస్ఫుల్ అలా నడుస్తున్నప్పుడు ఆ ఫీల్ ఉంటుంది చూడు, అలాంటి ఒక చిన్న మైండ్లో పెట్టుకుంటాం, ఆయన మైండ్లో పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే మాకు తమన్ మా కాంబినేషన్ చాలా ఇట్లు ఉండే చాలా ఉన్నాయి. అందుకని ఆయన్ని పల్స్ మేము పట్టుకొని మేము మన స్పాట్ క్లైమాక్స్ కూడా వచ్చాడు, మాకు వచ్చాడు ఆయన వచ్చి మేము చేసిన కంపోజిషన్ చూశారు. మాస్టర్ మీరు ఎలా చేస్తే నేను ఎలా చేయను, ఆయన ఇంకా కాంపిటీషన్ టెక్నీషియన్స్ కదా, దీనిలో అద్భుతంగా ఒకళ్ళు కాంపిటీషన్గా దీనిలో వర్క్ చేయడం జరిగింది.